ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేటు అదేవిధంగా సెంట్రల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను కింద కామెంట్ సెక్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ పిన్ చేసి పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ అకాడమీ. సో వీళ్ళు వచ్చేసి నో మోర్ బ్రేక్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనే ప్లాన్తో ఎవరైతే 1 year అండ్ అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా 6 months ఎక్స్టెన్షన్ అయితే పెంచబోతున్నారు. అండ్ దీనికోసం మీరు చేయాల్సింది కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీరు వాడితే సరిపోతుంది. EDU Tech 10 అనే కోడ్. అంటే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి 6 months ఎక్స్టెన్షన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Group 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి 3 ఎడ్యుకేటర్ల ద్వారా మార్చ్ 2న ఈ స్పెషల్ బ్యాచ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉందండి. సో ఈ సిరీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 minutes ఉంటుంది. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది హిందూ టెంపుల్ సిస్టమ్, ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ అర్థమెటిక్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి మార్చ్ 5th 2 PM ఉండబోతుంది. అండ్ అందులో ఎవరైతే పర్సంటేజ్ వైడ్గా ర్యాంక్ 1 and 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఫ్రీ మాక్ టెస్ట్ ఉందండి. ఇది ఒక్కొక్క పేపర్ వచ్చేసి 100 ప్రశ్నలు కలిగి ఉంటుంది. అండ్ 100 నిమిషాలు అయితే టైం ఇస్తారు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది పాలిటీ, ఎకానమీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ మీద ఉంటుందన్నమాట సిలబస్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు అయితే ర్యాంక్ సంపాదిస్తారు. వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట సబ్స్క్రిప్షన్ మీద. ఇది మార్చ్ 6th 2 PM ఉండబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. Group 4 ఎగ్జామ్స్కి సంబంధించి పర్టికులర్గా మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. మార్చ్ 4th 7 AM స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇందులో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు, ఇది మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేశారు. మార్చ్ 5th నుండి 6th వరకు ఉంటుంది. 7 AMకి మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ మీరు ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ఫ్యూచర్లో ఏంటంటే మొత్తం సిలబస్ అయితే కవర్ చేస్తారండి. అదేవిధంగా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా అయితే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీలో మాత్రం అన్ని కూడా లిమిటెడ్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. కానీ నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు షో చేస్తుంటాను. EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే 1700 కాస్త 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. మీరు మీరు ఎన్ని మంత్స్కి తీసుకున్నా మీకు అది అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, 2021కి సంబంధించిన మొత్తం సంవత్సరం మొత్తం కరెంట్ అఫైర్స్ 200 రూపాయలకే రావడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి కరెంట్ అఫైర్స్ 2022, ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 2022 కూడా ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర. ఎవరికైనా కావాలనుకుంటే ఓకేనండి, ఎవరికైనా కావాలనుకుంటే 8074634834కి 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ కావాలంటే 200, లేదా ఒక నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు సెండ్ చేయండి. సెండ్ చేసి ఆ పైన నెంబర్కి సెండ్ చేసి, ఈ నెంబర్కి సెండ్ చేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఆ స్క్రీన్ షాట్ని ట్రాన్సాక్షన్ ఐడితో సెండ్ చేయండి. సెండ్ చేసిన 24 hours మీరు ఏ మంత్స్కి అడిగారో అండ్ లేదా 2021 అంతా అడిగారో దాన్ని చూసుకొని మీకు ఆ సంబంధించిన ఫైల్స్ అయితే పంపించడం జరుగుతుంది. సో గైస్, మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత్ అమెరికా మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ 19వ గుర్తుపెట్టుకోండి 19వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆగ్రా అండి. ఓకే, చూడండి, భారత్ అమెరికా మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ MCG 9వ ఎడిషన్ 2 రోజుల సమావేశం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగిసిందండి. MCG మీన్స్ ఏంటండి? మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ 19వ ఎడిషన్ ఏ సంవత్సరంలో జరిగిందని కూడా అడగొచ్చు. 2022 అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆగ్రాలో ముగిసింది. ఈ సమావేశానికి భారతదేశం తరపు నుండి చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ CISC ఎయిర్ మార్షల్ BR కృష్ణ అండ్ US నుంచి డిప్యూటీ కమాండర్ US ఇండో పసిఫిక్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ స్టీఫెన్ D. స్క్లెంకా వీళ్ళిద్దరి నేతృత్వంలో ఈ మీటింగ్ అయితే జరగడం జరిగిందండి. ఫ్యూచర్లో ఈ 2 దేశాలకు సంబంధించి మధ్య ఏదైతే మిలిటరీ సహకారం ఉంటాయో దాని మీద వీళ్ళు ఫ్యూచర్లో మనం ఏమేం చేయాలి ఇలాంటి వీటి మీద డిస్కస్ చేసుకున్నట్లుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపింది, గుర్తుపెట్టుకోండి.
అంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అండ్ ఎందుకు ఈ మీటింగ్ జరుగుతుందంటే మనం ఫ్యూచర్లో ఇద్దరం కలిసి ఏం చేయాలి, ఇరు దేశాలు కలిసి మనం ఏం చేయాలి, రక్షణ పరంగా మనం ఏ విధంగా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద డిస్కషన్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత సెకండ్ వన్, భారతదేశంలో ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అండి. ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నిర్మలా ఇక్కడ శ్రీ తప్పండి, శ్రీమతి. ఓకే, శ్రీమతి నిర్మలా సీతారామన్. ఓకే, నేను టైపింగ్లో అందరికీ శ్రీ అనేది కామన్గా పెట్టేశాను. ఇక్కడ యాక్చువల్గా శ్రీమతి అని ఇవ్వాలి, ఆమె మహిళ కాబట్టి. ఓకే, అందులో మ్యారీడ్ కాబట్టి ఇవ్వండి ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ అంటే ఏంటంటే 2022-23 బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్కి సంబంధించి నేను స్పెషల్గా వీడియోస్ కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి వీడియో చూడొచ్చు. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అయితే అందులో ఇవి పీడిఎఫ్లు కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా ఒకవేళ ఎవరైనా సరే ఈ ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బై చేస్తే ఆ బై చేసే ప్రాసెస్ ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో పెట్టాను. అండ్ అది చూసి మీరు నాకు పేమెంట్ చేస్తే మీకు ఫిబ్రవరికి సంబంధించి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో మీకు బడ్జెట్ సంబంధించిన పీడిఎఫ్లు కూడా ఫ్రీగా వస్తాయి దాంతోపాటు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రారంభించారండి. అండ్ న్యూఢిల్లీలో జరిగిన 46వ పౌర ఖాతాల దినోత్సవం ప్రారంభ సెషన్లో ఆమె మాట్లాడుతూ దేశంలో ఆర్థిక చేరికలు అనేవి సులభతరం చేయాలనే ఉద్దేశంతో దీన్ని హైలైట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇవంతా ఎందుకని ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పొచ్చు అని అడగవచ్చు. ఏం లేదండి, ప్రభుత్వం ఏదైనా పనులు చేపడితే ఆ పనులు ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా, లైక్ రోడ్డు పనులు కానీ ఇంకేదైనా పనులు సెంట్రల్ గవర్నమెంట్ నుండి చేయాల్సిన పనులు ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకొని ఆ పనులు చేస్తారు కదా, దానికి సంబంధించిన బిల్స్ని డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టి రిలేటెడ్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి ఆ బిల్స్ తీసుకునే కంటే ఇవి డైరెక్ట్గా బిల్ ఎంత అయింది ఏంటి అనేది మనం ఆన్లైన్లోనే పెట్టిస్తే ఆ బిల్లు మనకి శాంక్షన్ చేసేస్తారనమాట. అది దీని ఉద్దేశం. ఓకే, తర్వాత వచ్చేసి థర్డ్ వన్ అండి, ఏటీసీ ఇండియా సంస్థ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే సందీప్ గిరోత్రా ఈయనే అనమాట, సందీప్ గిరోత్రా. అయితే ప్రముఖ స్వతంత్ర టెలికాం మౌలిక సదుపాయాల ప్రొవైడర్ అండి. టెలికాం మౌలిక సదుపాయాల ప్రొవైడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టవర్స్ చూస్తూ ఉంటాం కదా, సో అలాంటి టవర్స్ని ఏర్పాటు చేస్తూ వాటి బాధ్యతను తీసుకొని ఈ పర్టికులర్ టెలికాం సంస్థ లైక్ ఎయిర్టెల్, జియో వాటి కింద పర్టికులర్గా వాటికి ఈ మౌలిక సదుపాయాలను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఏటీసీ అనేది. అయితే ఇది ఏటీసీ ఇంటర్నేషనల్, ఇది యాక్చువల్గా ఒక మల్టీనేషనల్ కంపెనీ. ఇందులో ఏటీసీ ఇండియా కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సందీప్ గిరోత్రా నియామకాన్ని అయితే ప్రకటించింది. సందీప్ గిరోత్రాకి టెలికాం అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో మొత్తం 30 years ఎక్స్పీరియన్స్ ఉందండి, అందుకే ఆ పదవిని ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫోర్త్ వన్, ప్రాపర్టీ కన్సల్టెంట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్. ఓకే, నైట్ ఫ్రాంక్ ఈజ్ ద మెయిన్ కంపెనీ నేమ్ అనమాట. అది ఒక ప్రాపర్టీ కన్సల్టెన్సీ ఏజెన్సీ, దాని పేరు నైట్ ఫ్రాంక్. ఇది ది వెల్త్ రిపోర్ట్ 2022లో బిలియనీర్లు కలిగిన దేశాల్లో భారతదేశం స్థానం ఎంత ఈ రిపోర్ట్లో? ఆన్సర్ చూసినట్టయితే థర్డ్ అండి. ఇది లేటెస్ట్గా రిలీజ్ చేసిన కవర్ పేజ్ అనమాట. ఓకే, సో ది వెల్త్ రిపోర్ట్ 2021కి సంబంధించినది కవర్ పేజ్ ఇది. అయితే మన దేశం థర్డ్ ప్లేస్లో ఉంది. ఈక్విటీ మార్కెట్లు డిజిటల్ విప్లవం కారణంగా మన ఇండియాలో ఎక్కువ నికర ఆస్తులు ఉన్న వారి సంఖ్య పెరుగుతుంది అనమాట. అంటే రియల్ ఎస్టేట్ ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళకి, అసెట్స్ ఉన్న వాళ్ళ యొక్క సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఈ విషయాన్ని అమెరికాకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన నైట్ ఫ్రాంక్ ప్రకటించింది. గత ఏడాది అంటే 2021కి సంబంధించిన రిపోర్ట్ అండి ఇది. 2022లో రిలీజ్ చేసిన ఇది 2021కి సంబంధించిన లిస్ట్ని డేటాని అయితే వీళ్ళు చూపిస్తున్నారు. ఓకే, కానీ రిలీజ్ చేసింది 2022 పేరుతో. ఎందుకంటే ఇది స్టార్టింగ్ ఇయరే కాబట్టి ఈ ఎండింగ్లో తెలుస్తుంది ఈ ఇయర్ ఎంత రియల్ ఎస్టేట్ అనేది పెరిగింది, ఎవరి ఆస్తులు పెరిగాయి అనేది. అయితే గత ఏడాది 30 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగి ఉన్న అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తులు, దీన్నే UHNWI అంటారు, వీళ్ళ సంఖ్య 11% పెరిగినట్లుగా అనౌన్స్ చేసింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ జనాభాలో భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉన్నట్లుగా ప్రకటించిందండి. అమెరికా 748 బిలియనీర్లతో మొదటి స్థానంలో ఉంది. చైనా 554 బిలియనీర్లతో రెండో స్థానంలో ఉందండి. ఇది రియల్ ఎస్టేట్ అండి, రియల్ ఎస్టేట్ గురించి చెప్తున్నాను, నికర ఆస్తులు కలిగిన అసెట్స్ కలిగిన వాళ్ళలో. భారత్ వచ్చేసి 145 బిలియనీర్లతో మూడో స్థానంలో ఉంది. ది వెల్త్ రిపోర్ట్ 2022 తాజా ఎడిషన్లో ప్రాపర్టీ కన్సల్టెన్సీ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ బిలియనీర్ల జాబితాని వివరించింది. అయితే భారతదేశం UHNWI సంఖ్య
అంటే నికర ఆస్తులు కలిగిన వాళ్ళ సంఖ్య మునపటి సంవత్సరంలో పోల్చుకుంటే 2021లో 2020లో 12,287 మంది ఉంటే సో ఇప్పుడు 2021లో 13,637కి పెరిగిందనమాట. అండ్ ముంబైలో ఎక్కువగా ఉన్నారండి. మన దేశంలో ముంబైలో ఎక్కువ ఉన్నారనమాట నికర ఆస్తులు కలిగిన వారు. సెకండ్ వచ్చేసి హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ హైదరాబాద్ 2020లో 416 మంది వ్యక్తులు ఉండేవారు. అండ్ ఇప్పుడు దానికంటూ ఎక్స్ట్రాగా 51 మంది అడిషనల్గా జాయిన్ అయ్యారనమాట, అందుకే సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే 2021లో 360 మంది వ్యక్తులతో పూణే థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో బెంగళూరు, అండ్ కోల్కతా వచ్చేసి 5th ప్లేసు. అదేవిధంగా మనకి ఢిల్లీ వచ్చేసి 6th, చెన్నై వచ్చేసి 7th ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ 8th ప్లేస్లో వచ్చేసి అహ్మదాబాద్ ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5th వన్, భారతదేశపు అతిపెద్ద సోషల్ స్కిల్ గేమింగ్ ప్లాట్ఫామ్ వింజో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎంఎస్ ధోని అండి. ఎంఎస్ ధోని. చూడండి, భారతదేశపు అతిపెద్ద సోషల్ స్కిల్ గేమింగ్ ప్లాట్ఫామ్ వింజో అండ్ దాని సంస్థకి ప్రచారకర్తగా అంటే ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి అంబాసిడర్గా టీమిండియాకి మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనిని అయితే నియమించుకున్నట్లుగా చెప్పడం జరిగింది. సో ఆ గేమింగ్ సంబంధించి ఆయనపై ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రచారాలు అయితే చేస్తాడు. వాళ్ళ యొక్క వింజో ప్లాట్ఫామ్ని ఇంకొంతమందికి రీచ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందని ఆ కంపెనీ అయితే చెప్తోంది. తర్వాత వచ్చేసి 6th వన్ అండి. అండ్ అయితే ఇప్పటికే వింజో అనేది ప్రో కబడ్డీ లీగ్ జట్లైన బెంగాల్ వారియర్స్, గుజరాత్ జైంట్స్, పాట్నా పైరేట్స్తో అసోసియేట్ పార్ట్నర్షిప్ చేస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6th వన్, 2022లో కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ జనౌషధి దివాస్ వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తోంది అంటే March 1 నుండి March 7 వరకు అండి. సో వివిధ ప్రాంతాల్లో March 1 నుంచి March 2 వరకు కూడా కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల మంత్రిత్వ శాఖ జనౌషధి దివాస్ని అయితే నిర్వహిస్తోంది అనమాట. దాని వారాన్ని అయితే నిర్వహిస్తోంది March 1 నుండి 7 వరకు. మార్చి 2025 చివరి నాటికి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు సంఖ్యను 1,500కి పెంచాలని లక్ష్యాన్ని అయితే ప్రభుత్వం అయితే చేపట్టింది. జనౌషధి ప్రయోజనాలు అండ్ జనరిక్ ఔషధాల ఉపయోగాల గురించి అవగాహన పెంచడమే ఈ వారం యొక్క ఉద్దేశం అండి. అంటే తక్కువ డబ్బులకి మెడిసిన్స్ అయితే అందుబాటులోకి తీసుకొస్తారనమాట, జనరిక్ మందుల్ని. దానికి సంబంధించిన స్టోర్స్ అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏర్పాటు అవుతున్నాయి. కాబట్టి వాటి యొక్క ఆ స్టోర్స్ యొక్క ఉద్దేశాన్ని, జనౌషధి యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేది వీళ్ళ ఉద్దేశం. జనౌషధి 2008లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనని రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసింది. నాణ్యమైన జనరిక్ మందులను తక్కువ ధరలకి ఇవ్వడం దీని ఉద్దేశం అనమాట. ఈ పథకం దేశంలో జనరిక్ మెడిసిన్ వాడకంపై అవగాహన పెంచడానికి కూడా చూస్తుంది. తర్వాత యాక్చువల్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్ కంటే జనరిక్ మెడిసిన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ వాటి ఎఫెక్ట్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. అంటే ఒక 80% యాక్యురేట్గా ఉంటుంది అదే ఇంగ్లీష్ మందులతో పోల్చుకుంటే, అంతే. సో తర్వాత 7th వన్ అండి, వన్ అమాంగ్ యూ అనేది ఏ రాజకీయ నాయకుడు ఆత్మకథ? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫ్యూచర్లో. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎంకే స్టాలిన్ అండి. ఎందుకు ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అన్నానంటే ఎంకే స్టాలిన్ గారు ఇటీవల వార్తల్లో బాగా నిలిచిన వ్యక్తి అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన వార్తల్లో బాగా కనిపిస్తున్న వ్యక్తి. అట్ ది సేమ్ టైం ఆయన లైఫ్ స్టోరీని ఒక బయోగ్రఫీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. డిఎంకే అధ్యక్షుడు అండ్ తమిళనాడు ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ యొక్క ఆత్మకథను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రిలీజ్ చేశారండి. తమిళ్లో దీనికి ఉన్న పేరు ఏంటంటే ఒంగలిల్ ఒరువన్, దీనికి తమిళ్లో పేరు. ఇంగ్లీష్లో చూసుకుంటే వన్ అమాంగ్ యూ, అదే తెలుగులో మీలో ఒకడు. సో ఈ ఆత్మకథ పేరు అనమాట, దీన్ని రిలీజ్ చేశారు. అండ్ ఎంకే స్టాలిన్ ఒక ఇండియన్ పొలిటీషియన్ అనమాట అండ్ తమిళనాడు యొక్క 8వ చీఫ్ మినిస్టర్. అండ్ 28 ఆగస్టు 2018 నుండి స్టాలిన్ ద్రవిడ మున్నేట్ర కజకం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన మాజీ మంత్రి ఎం కరుణానిధి కొడుకు. అండ్ అతను 2009 నుండి 2011 వరకు తమిళనాడు 1వ ఉప ముఖ్యమంత్రిగా అండ్ 1996 నుండి 2000 వరకు చెన్నైకి 37వ మేయర్గా వర్క్ చేశారు. 2019లో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల ర్యాంకింగ్లో ఎంకే స్టాలిన్ వచ్చేసి 30th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ 8th అండి, వీధి జంతువుల కోసం భారతదేశపు మొట్టమొదటి అంబులెన్స్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి చెన్నై అండి. చెన్నై. జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ చెన్నైలో వీధి జంతువులు ఉంటాయి కదా, వీధుల్లో ఉండే లైక్ కుక్కలు కానీ ఇంకేమైనా జంతువులను వాటికి రక్షించడానికి వెంటనే అసిస్టెన్స్ ఇవ్వడానికి మొట్టమొదటి మన ఇండియాలోనే అంబులెన్స్ స్టార్ట్ చేసింది. అంతర్జాతీయ జంతు సంక్షేమ సంస్థ ఫోర్పా సహకారంతో బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేసింది చెన్నైలో. ఈ చొరవకు స్వచ్ఛంద సంస్థ యొక్క రెస్క్యూ కాల్ సేవను కూడా మద్దతు ఇస్తుంది. అంటే ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చి ఆ పర్టికులర్ డాగ్ని అక్కడే రక్షించడము లేదా హాస్పిటల్కి తీసుకెళ్లే చర్యను అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట.
తర్వాత 9 మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2022లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది అంటే మార్చి 1 నుండి మార్చి 8 వరకు అండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మార్చి 1 నుంచి మార్చి 8 వరకు మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను అయితే సెలబ్రేట్ చేస్తోంది. యాక్చువల్గా మార్చి 8 వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. సో మార్చి 1 నుండి 8 వరకు ఆ 1 వీక్ పాటు అక్కడ ఈ సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఉమెన్స్కి సంబంధించి వాళ్ళ విషయాల మీద, వాళ్ళ రైట్స్ కావచ్చు, ఇతర విషయాల మీద ప్రజలకు అవగాహన పెంచడమే పర్టికులర్గా దీని యొక్క ఉద్దేశము. అండ్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్తో ఈ మహిళా అండ్ శిశు మంత్రిత్వ శాఖ ఈ వారాంతాన్ని అయితే నిర్వహిస్తోంది. అండ్ ఇందులో మహిళల భద్రత కావచ్చు, వాళ్ళ ఆ భద్రత మీద అవగాహన కల్పించడమే ఈ వారాంతపు యొక్క ఉద్దేశం. తర్వాత 10 మహిళా అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంస్థ భాగస్వామ్యంతో బ్యాక్ టు స్కూల్ ప్రచారాన్ని ప్రారంభించనుంది? చాలా ఇంపార్టెంట్, యూనిసెఫ్ అండి, యూనిసెఫ్. ఓకే, సో బ్యాక్ టు స్కూల్ క్యాంపెయిన్ MOWCD అండ్ యూనిసెఫ్ ఇండియా సంయుక్తంగా కన్యా శిక్ష ప్రవేశ్ ఉత్సవగా ప్రారంభిస్తారు. ఇదేంటంటే బయట ఉండే బాలికలు ఉంటారు కదా, వాళ్ళని స్కూల్కి రప్పించాలనేదే ఈ ప్రచారం యొక్క ఉద్దేశం. అయితే MOWCD అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండి. ఇది మన క్వశ్చన్లో ఒక్కొక్కసారి అడగవచ్చు ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో, అందుకనే చెప్తున్నాను. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. తర్వాత 11 అండి, భారతదేశంలో అంతర్జాతీయ ఋతుపవనాల ప్రాజెక్టు కార్యాలయాన్ని అంటే ఆఫీస్ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్. ఓకే, చూడండి, అంతర్జాతీయ ఋతుపవనాల ప్రాజెక్టు కార్యాలయాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగిందండి. సో దానికి సంబంధించిన లోగో ఇది ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ అదేవిధంగా 5 ఏళ్ల పాటు అంతర్జాతీయ ఋతుపవనాల ప్రాజెక్టు కార్యాలయం, దీన్ని IMPO అంటారు. ఇది పూణేలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో దీన్ని ఏర్పాటు చేశారు, ఇదే ఆ ఆఫీసు. అయితే ప్రపంచ వాతావరణ పరిశోధన కార్యక్రమం మరియు ప్రపంచ వాతావరణ పరిశోధన నాయకత్వంలో IMPO అంతర్జాతీయ ఋతుపవన పరిశోధనకు సంబంధించిన కనెక్షన్స్, కార్యకలాపాలను గుర్తించి ప్రోత్సహిస్తుంది అనమాట మన ఇండియాలో. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాతావరణ సంస్థ, ప్రపంచ వాతావరణ పరిశోధన కార్యక్రమం అండ్ ప్రపంచ వాతావరణ పరిశోధన కార్యక్రమాలను సమన్వయం చేయడమే దీని బాధ్యత అనమాట. అంటే ఎప్పటికప్పుడు సో ప్రపంచవ్యాప్తంగా అండ్ ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్స్ని ఇది నిర్వర్తిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనకి ఫ్యూచర్లో వర్షాల గురించి కావచ్చు, ఎండల గురించి కావచ్చు, అదేవిధంగా చలికాలం గురించి కావచ్చు, ఇలాంటి వెదర్కి సంబంధించిన విషయాలపై మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ పరిశోధన చేయడానికి అది ఉపయోగపడుతుంది ఆ సంస్థ, ఆ సెంటర్. తర్వాత 12 ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మరియా. ఓకేనా, మరియాను ఎవరు ధ్వంసం చేశారు? ఓకే, యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, M సైలెంట్ అండి. యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే M సైలెంట్, బట్ మన తెలుగులో మనము మరియా అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, రష్యా అండి, ఇది ఆ మరియా ఫ్లైట్. రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుంది కదా, ఇందులో భాగంగా సో రష్యా ఉక్రెయిన్పై చేసిన విధ్వంసంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం కూడా రష్యా సైన్యం ఆ విమానాన్ని అయితే పేల్చేసిందనమాట. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సో ఈ పెద్ద విమానం పేరు వచ్చేసి ఆంటోనోవ్ AN-225 మిరియా. ఓకేనా, మిరియా దీనిని ధ్వంసం చేసినట్లుగా చెప్పింది. ఈ విమానం 640 టన్నులు బరువు ఉంటుంది, బరువును ఎత్తగలదు. ఇది ఫస్ట్గా 1988లో ట్రావెల్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. పొరుగు దేశాల్లో విపత్తు సమయంలో ఆహార పదార్థాలను పంపిణీ చేయడానికి వాడుతూ ఉంటారు, దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 13 ఇటీవలే గూగుల్ ప్లే పాస్ సబ్స్క్రిప్షన్ సేవను ఏ దేశంలో ప్రారంభించినట్లుగా ప్రకటించిందంటే మన ఇండియాలో అండి. ఓకే, చూడండి, సో గూగుల్ ప్లే పాస్ మన ఇండియాలో అందుబాటులోకి వచ్చింది, ఇదే దాని లోగో. సో టెక్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ ప్లే పాస్ ఇప్పుడు మన ఇండియాలో అయితే అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే పాస్ అనేది ప్రాథమికంగా సబ్స్క్రిప్షన్ సర్వీస్ అండి. ఇది వినియోగదారులు యాడ్లో చూడకుండా, ఏదైనా గూగుల్ యాప్లో యాడ్లు అలాంటివి ఏమి రాకుండా, లేదంటే గూగుల్ ప్లే నుండి డౌన్లోడ్ చేసిన వాటిల్లో ఎలాంటి యాడ్స్ రాకుండా, యాప్తో కొనుగోళ్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ముందస్తు చెల్లింపులు చేయకుండా యాప్ అండ్ గేమ్లను ఉపయోగించడానికి ఇది యాక్సెస్ అయితే ఇస్తుంది. యాక్చువల్గా ఈ పాస్ కూడా మనం కొంత అమౌంట్ కట్టాలన్నమాట. అమౌంట్ కడితేనే మనకి అవకాశం అయితే రావడం జరుగుతుంది.
ఈ పాస్ ఇప్పటికే 90 దేశాల్లో అందుబాటులోకి ఉంది. అండ్ ఇప్పుడు అది రాబోయే వారంలో భారతదేశంలో ఆండ్రాయిడ్ పరికరాల్లో కూడా అందుబాటులోకి రాబోతుంది. ఇప్పుడు ఓన్లీ iOSలో మాత్రమే ఉంది. సో దీని ద్వారా యాడ్స్ వచ్చే యాప్స్లో మనం వితౌట్ యాడ్స్తో ఆ సర్వీసెస్ని అయితే పొందొచ్చు. అండ్ కాకపోతే దీన్ని కూడా మనం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ 1 ఇయర్కి లేదా 1 మంత్కి ఇలా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు వితౌట్ యాడ్స్తో మనం యాప్స్ని అయితే వాడుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకునేవి మాత్రమే. తర్వాత 14 US కోవిడ్ వ్యాక్సిన్ను అత్యధికంగా స్వీకరించిన దేశం ఏంటి అంటే బంగ్లాదేశ్ అండి. WHO యొక్క కోవాక్స్ సౌకర్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా US విరాళంగా ఇచ్చిన, అంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్స్ విరాళంగా ఇచ్చిన అండ్ ఎక్కువగా బంగ్లాదేశ్కి ఇచ్చారనమాట. బంగ్లాదేశ్కి ఇవ్వడంతో అతిపెద్ద గ్రహీతగా అంటే తీసుకున్న దేశంగా, ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకున్న దేశంగా US నుండి బంగ్లాదేశ్ అవతరించింది. ఫైజర్ వ్యాక్సిన్ యొక్క 10 మిలియన్ల డోసులు తాజా సరుకుతో అమెరికా మొత్తం 61 మిలియన్ వ్యాక్సిన్లను బంగ్లాదేశ్కి విరాళంగా ఇచ్చింది. అండ్ US ఎంబసీ ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని అయితే ప్రకటించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. భారత్ అమెరికా మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ 19 సమస్య ఎక్కడ జరిగిందంటే ఆగ్రా అండ్ ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎవరు ప్రారంభించారంటే శ్రీ నిర్మలా సీతారామన్. తర్వాత NTC ఇండియా సంస్థ నూతన CEOగా ఎవరు నియమితులారంటే సందీప్ గిరిహోత్రా. అండ్ ప్రాపర్టీ కన్సల్టేషన్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ ది వెల్త్ రిపోర్ట్ 2020లో బిలియనీర్లు కలిగిన దేశాలు భారతదేశం స్థానం ఎంత అంటే 3rd ప్లేస్. తర్వాత భారతదేశ అతిపెద్ద సోషల్ స్కిల్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఇంజో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు నియమితులారంటే MS ధోని. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2022లో కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ జనౌషధి దివస్ వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తుందంటే 1 మార్చి నుండి 7 మార్చి వరకు. అండ్ వనమంగు అనేది ఏ రాజకీయ నాయకుడు ఆత్మకథ అంటే MK స్టాలిన్. తర్వాత వీధి జంతువుల కోసం భారతదేశం మొట్టమొదటి అంబులెన్స్ ఏ నగరంలో ప్రారంభించబడిందంటే చెన్నై. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2022లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారాన్ని ఇప్పుడు జరుపుకుంటుందంటే మార్చి 1 నుండి 8 వరకు కూడా. తర్వాత వచ్చేసి ఆ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ సంస్థ భాగస్వామ్యంతో బ్యాక్ టు స్కూల్ ప్రచారం ప్రారంభించిందంటే యూనిసెఫ్తో అండి. భారతదేశంలో అంతర్జాతీయ రుతుపవనాల ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ డాక్టర్ జితేందర్ సింగ్. తర్వాత వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద విమానం మరియాను ఎవరు ధ్వంసం చేశారంటే రష్యా వాళ్ళండి. ఇటీవల గూగుల్ ప్లే పాస్ సబ్స్క్రిప్షన్ సేవను ఏ దేశంలో ప్రారంభించారంటే మన ఇండియాలో. అండ్ ఇంతకుముందు 90 దేశాలు ఇది ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. US కోవిడ్ వ్యాక్సిన్ అత్యధికంగా స్వీకరించిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి.